హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వము కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తూ ఉంది. అయితే ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరుగుతుందా? లేదంటే కొన్ని జిల్లాల్లో మాత్రమే అప్లికేషన్స్‌ను తీసుకుంటున్నారా? కొత్త ఆసరా పెన్షన్లకు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి అప్లికేషన్స్ పెట్టుకోవాలి? ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు, ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? అప్లై చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి జెరాక్స్‌ను తీసుకొని వెళ్ళాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఫైనల్‌గా వచ్చేసి ఎప్పటి లోపల అప్లికేషన్స్ పెట్టుకోవాలి? ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి తప్పకుండా. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేసి దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఫైనల్లీ మనకు తెలంగాణ ప్రభుత్వము కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తులను తీసుకుంటూ ఉంది. అయితే ఈ దరఖాస్తులొచ్చేసి కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో అప్లికేషన్స్‌ను తీసుకుంటూ ఉన్నారు. బట్ కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో అప్లికేషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. ఇంకా తీసుకోలేదు. బట్ మనకు ప్రభుత్వం చెప్పింది. ఈ గ్రామ సభలనేటువంటివి నిర్వహించి లబ్ధిదారుల దగ్గర అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకొని రెడీగా పెట్టుకొని ఉండండి అనని. ఇంకా అధికారుల దగ్గర కూడా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రాసెస్ జరగలేదు. బట్ ఏంటంటే గ్రామ సభలు నిర్వహించి అప్లికేషన్ ఫార్మ్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఫిల్ చేసి ఇస్తారు. ఆ ఫార్మ్స్ అన్నిటిని కూడా రెడీగా తీసి పెట్టుకోండండి. ఈ నెల 15వ తారీఖు పైన ఆన్‌లైన్‌లో ఆ డేటా మొత్తం కూడా ఎంటర్ చేసి అప్లై చేసే విధంగా అయితే చూడండి అని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం. కాబట్టి కొన్ని జిల్లాల్లో వారు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో వారు ఇంకా గ్రామ సభలు పెట్టి అప్లికేషన్స్ అనేటువంటివి స్వీకరించలేదన్నమాట. చాలామంది కూడా పెట్టారు కామెంట్‌లో నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోకు. మా డిస్ట్రిక్ట్‌లో అప్లికేషన్స్ తీసుకోవడం లేదు అనని. కొన్ని జిల్లాలోనే తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎవరెవరికి అవకాశం ఇచ్చింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్‌కు అర్హులైనటువంటి వాళ్ళు, విడో పెన్షన్‌కు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే వికలాంగులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు. ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చనమాట ఇప్పుడు. ఓకేనా? ముఖ్యంగా మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఏజ్ లిమిట్ అనేది ఎంత నుంచి ఎంత వరకు ఉండాలో చూద్దాం ఇప్పుడు వన్ బై వన్. వృద్ధాప్య పెన్షన్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీసం 66 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. 65 ఏళ్ళు ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోలేరనమాట. ఇప్పుడు గ్రామ సభల్లో జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి 66 ఏళ్ళు నిండి ఉంటేనే అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉన్నారు. అలాగే వితంతువులకు సంబంధించి చూసుకుంటే భర్త చనిపోయినటువంటి మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ 18-65 ఏళ్ల మధ్య లోపల ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా వితంతు పెన్షన్లకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అలాగే దివ్యాంగ పెన్షన్స్‌కొచ్చేసి 40% వైకల్యతత్వం సదరం సర్టిఫికేట్‌లో గనుక ఉన్నట్లయితే ఈ దివ్యాంగ పెన్షన్‌కు అప్లై చేసుకోవచ్చు. వికలాంగ పెన్షన్‌కు, దివ్యాంగ పెన్షన్‌కు. చెవిటి, మూగ వాళ్ళకి 52% అబోవ్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చనమాట. అలాగే చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు వీళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు నిండి ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు కొత్త పెన్షన్‌లకు సంబంధించి. ఒంటరి మహిళలు కనీసము 10 ఏళ్లయితే నిండి ఉండాలి. అంటే డివోర్స్ అయ్యి ఉండి లేదా వాళ్ళ యొక్క భర్తను వదిలేసి కనీసం 10 ఏళ్లయితే ఒంటరిగా ఆ మహిళ జీవిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఒంటరి మహిళ పెన్షన్‌కు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇలాగా ఈ కేటగిరీ‌లకి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ ఏజ్ లిమిట్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఉండాలి. మీరు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ మీ సేవా సెంటర్స్‌లో అయినా తీసుకొని వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే అక్కడే అధికారులు గ్రామ సభల్లోనే ఇస్తారన్నమాట. మీరు గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి ఒకసారి గమనించండి. గ్రామ సభలకు వెళ్ళి అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి దాంతో పాటుగా నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్‌ను యాడ్ చేసి ఫోటో ఒకటి మీ యొక్క కలర్ ఫోటో ఒకటి అప్లికేషన్‌కి యాడ్ చేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. ఇప్పుడు ఆ అప్లికేషన్ ఫారమ్ ఎలా ఉంటుంది? ఏమేమి డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో వన్ బై వన్ చూద్దాం. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది అప్లికేషన్ ఫార్మ్ అనేది. సింపుల్‌గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ మీ పెన్షన్ రకానికి సంబంధించి అయితే ఆప్షన్ ఉంటుందన్నమాట.
సో, మీరు ఏ పెన్షన్‌కి దరఖాస్తులు చేసుకోవాలో ఆ పెన్షన్ రకం అయితే క్లియర్‌గా ఇచ్చుంటారు మనకి ఇక్కడ. సో, నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పడం లేదు. సో, డీటెయిల్స్ అనేటువంటివి ఇలాగుంటాయన్నమాట. దాని తర్వాత డిస్ట్రిక్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏదో ఈ బాక్స్‌లో ఎంటర్ చేసుకోవాలి. మండలము, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మండలం అయితే మండలము, అలాగే గ్రామ పంచాయతీ, వార్డు నంబరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక దరఖాస్తుదారుని పేరు ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి దాని ప్రకారము ఇక్కడ రాసుకోవాలి. ఆధార్ నంబరు ఈ బాక్స్‌లో కనిపిస్తుంది కదా! ఇక్కడ రాసుకోవాలన్నమాట క్లియర్‌గా. దాని తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు ఏదైతే అది ఈ బాక్స్‌లో రాసుకోవాలి. చిరునామా, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. ఓకేనా? మీ ఏజ్ ఎంతో ఏజ్ ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే లింగము పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ. సో, నెక్స్టు సామాజిక వర్గము క్యాస్ట్ అనమాట. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఇతర కేటగిరీ వాళ్ళు. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ ఖాతా నంబరు. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ నంబర్ ఇక్కడ. బ్యాంకు బ్రాంచు, మొబైల్ నంబర్ అనమాట. మీ మొబైల్ నంబర్ ఏదో ఈ బాక్స్‌లో రాసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఆధార్ కార్డ్ జిరాక్సు ప్రతి జతపరచడమైనది. సో, పైన తెలిపినటువంటి వివరాలన్నీ నిజమేనని, ఎటువంటి సమాచారం జాతి పెట్టలేదని, మరియు తప్పుడు సమాచారం ఇవ్వలేదని ధృవీకరించాను. మరియు పై దరఖాస్తుల్లో ఏదైనా తప్పుడు సమాచారం గుర్తించినచో భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ సహాయ ఆపుటకు మరియు చట్ట ప్రకారం చర్యలు తీసుకొనుటకు అంగీకరిస్తానని మీరిక్కడ సంతకం చేయాలి. ఇక్కడ ఇచ్చున్నారు దరఖాస్తుదారుని సంతకం. ఓకేనా? లేదంటే వేలిముద్ర అయితే వేలిముద్ర, సంతకం పెట్టగలిగితే సంతకం పెట్టొచ్చు. ఫైనల్‌గా మీ యొక్క కలర్ ఫోటో ఒకటి ఇక్కడ యాడ్ చేసేసి, సో, దీంతో పాటుగా డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్సు, రేషన్ కార్డ్ జెరాక్సు, క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ జెరాక్స్‌లు, సదరం సర్టిఫికేట్ వచ్చేసి ముఖ్యంగా దివ్యాంగులకు, వికలాంగులకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మెయిన్‌గా మనకు బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్ జెరాక్స్. ఎందుకంటే మీకు అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలకే జమ చేస్తారు కాబట్టి. కొన్ని జిల్లాల్లో అటు చేస్తారు. కొన్ని జిల్లాల్లో డైరెక్ట్‌గా బై హ్యాండ్ తెచ్చిస్తున్నారు పోస్ట్ మాస్టర్ల ద్వారా. సో, ఇలాగా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకొని మీరు అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకోండి గైస్. గ్రామ సభల్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. కొన్ని విలేజ్‌ల్లో కొన్ని మండలాల్లో తీసుకోవడం లేదు. బట్ తీసుకుంటారు. ఈ నెల 15వ తారీఖు పైనుంచి పూర్తి మొత్తంలో అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కూడా స్టార్ట్ అయిపోతాయి అప్లికేషన్ ప్రాసెస్‌లు అనేటువంటివి. ఓకేనా? సో, ఇందులో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.